ఏపీలో ఆయన కాకలు తీరిన రాజకీయ పండితుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. సొంత శిష్యుల చేతిలో ఓటమి చూశారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయనకు తిరుగులేదంటున్నారు. ఇంతకీ ఎవరైనా ఆయన ఎదుర్కొంటున్న ప్రత్యర్థి ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. నర్సీపట్నం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగాను పనిచేశారు. నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గంలోనే తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రత్యర్థి పార్టీలకు కొరకరాని కొయ్యగా మారారు. 2009 ఎన్నికల్లో అయ్యన్నను ఢీకొట్టే అభ్యర్థి లేకపోవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యన్న శిష్యురాలు, తెలుగుదేశం నాయకురాలు బోలెం ముత్యాల పాపను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించి సక్సెస్ అయ్యారు. తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యన్న మళ్లీ గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ సైతం తన తండ్రి అనుసరించిన వ్యూహాన్ని అమలు చేశారు. వైసీపీ సరైన అభ్యర్థి లేకపోవడంతో తెలుగుదేశంలో అయ్యన్న శిష్యుడిగా ఉంటున్న పెట్ల ఉమాశంకర్ గణేష్ ని బెరలో దింపి గెలిపించుకున్నారు. అయితే అయ్యన్నను 2 సార్లు ఓడించింది ఆయన శిష్యులే కావడం విశేషం. అయితే ఈసారి అయ్యన్న గెలుపు ఎవరు ఆపలేరన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత, అర్ధరాత్రి అరెస్టుల వ్యవహారంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అయ్యన్నను వేధిస్తోందన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇల్లు 90% పూర్తయినా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకపోవడం మైనస్ గా మారింది. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తొలగించడం అయ్యన్నకు ఆయాచిత వరంగా మారిందంటున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు నియోజకవర్గంలో ఈసారి ఎదురుగాలి తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం, నాతవరం, గోలుకొండ, మాకవరపాలెం మండలాల్లో ఇసుక గ్రావెల్ మాఫియా రెచ్చిపోవడం, సొంత పార్టీ నేతలు భూములు కబ్జా చేయడం ఎమ్మెల్యే గణేష్ కు తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యే గణేష్ కట్టడి చేయకపోవడంతో గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, భూ కబ్జాదారులకు పరోక్షంగా ఎమ్మెల్యే సహకరిస్తున్నారని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు నర్సీపట్నం 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో అయ్యన్న సమక్షంలో చేరారు. పార్టీని వీడుతున్న వారిని దారికి తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే గణేష్ విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అయ్యన్న పాత్రుడి తమ్ముడు చింతకాయల సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరారు. ఆ వెంటనే ఆయన భార్య అనితకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయింది. అయితే నర్సీపట్నం వైసీపీ టికెట్ కోసం చింతకాయల సన్యాసి పాత్రుడు ప్రయత్నం చేయడంతో ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గణేష్ అనితను డీసీసీబీ పదవి నుంచి తొలగించేలా పావులు కదిపి అధిష్టానాన్ని ఒప్పించి పైచేయి సాధించారు. దీంతో సన్యాసి పాత్రుడు ఎమ్మెల్యే గణేష్ పై గుర్రుగా ఉన్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన సాధికార బస్సు యాత్ర సభలో కూడా సన్యాసి పాత్రుడికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కనీసం సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో రానున్న ఎన్నికల్లో గణేష్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే మాజీ మంత్రి అయ్యన్న వేసే ఎత్తులు తట్టుకోవడం ఎమ్మెల్యే గణేష్ కి కత్తి మీద సామే. ఒక పక్క సొంత పార్టీ నేతల వర్గ విభేదాలు, మరోపక్క ప్రత్యర్థి పార్టీ నేతల వ్యూహాలు తట్టుకుని విజయం సాధించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మాత్రం పూర్తిగా సంక్షేమ పథకాలని నమ్ముకుంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,753 మంది. ఇందులో పురుషులు 99,814 మంది కాగా మహిళల సంఖ్య 1,05,927. అయితే వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరిన దాఖలాలు లేవంటున్నారు. ఇదిలా ఉంటే బోలెం ముత్యాల పాప మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ తరపున బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఈసారి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈసారి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చ ఆసక్తికరంగా మారింది.